వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభలో జనసేనాని అభిమానులు పవన్ కళ్యాణ్ అనేటువంటి నినాదాలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఒకంత అసహనానికి గురయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ 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 అంటూ నినాదాలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు, అసహనానికి గురయ్యారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు ప్రతి క్షణము లై డిటెక్టర్ అవసరమేమో అనిపిస్తుంది. అసలు వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అర్థం కావట్లా. కొంచెము ఎంత చదువుకోని వాడికైనా ఒక తర్కం ఉంటుంది. చదువుకున్న వాడికి ఇంకొంచెం ఎక్కువ తర్కం తెలిసే అవకాశం ఉంటుంది. అసలు తర్కం నిజంగా వీళ్ళకి తెలియదా, లేకపోతే నాటకం ఆడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో వైసీపీ నాటకాలు డ్రామాలు ఆడుతుందంటానికి ఇది పెద్ద ఉదాహరణ. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి పొత్తు ఉండకూడదు అని వాళ్ళు విశేషంగా కృషి చేశారు. ఓకే, నేను పాజిటివ్ వర్డ్లో చెప్తున్నా. విశేషం అంటే అది పాజిటివ్ వర్డ్, అసలు నెగిటివ్గా చెప్పాలి. వాళ్ళ గురించి దుర్మార్గంగా ప్రయత్నించారు. ఏంటి, పావలా కళ్యాణ్ మేము సింహం సింగిల్గా వస్తుందని వాళ్ళకి వాళ్ళు బాగా అభివర్ణించుకుని గొప్ప మాటలు మాట్లాడేసేసుకుని, నీకు తాహత లేదు కాబట్టి, నువ్వు చేతగాని వాడివి కాబట్టి, నువ్వు గెలవలేని వాడివి కాబట్టి నువ్వు తెలుగుదేశంతో పొత్తుకెళ్తున్నావు అని, చంద్రబాబు నాయుడు కూడా నువ్వు సింగిల్గా పోటీ చేయలేవు, సింగిల్గా నువ్వు గెలవలేవు, అందుకే నీకు పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చాడు, దమ్ముంటే ధైర్యం ఉంటే మనుషులైతే మగాళ్ళైతే ఇంకా ఇంకా ముందుకెళ్ళి మీరు ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే, ఇలాంటి చెత్త మాటలని మాట్లాడేసేసి ఇంకా చెత్త మాటలు మాట్లాడేసి ఎట్లయినా సరే ఆ పొత్తును విచ్ఛిన్నం చెయ్యాలి అని పథకాలు చేశారు. అది వర్కౌట్ కాల. చివరికి వీళ్ళు ఏడుపులు కొట్టి వాళ్ళిద్దరితో పాటు బీజేపీ కూడా వచ్చి కలిసింది. సరే ఇంతవరకు అయిపోయింది కదా, ఇకనన్నా ఊరుకోవచ్చు కదా, ఇట్లాంటి ఆపొచ్చు కదా. ఆపకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పడదు, పవన్ కళ్యాణ్కి సీఎం అవ్వాలని ఉంది, పవన్ కళ్యాణ్ అభిమానులు అతను సీఎంగా చూడాలనుకుంటున్నారు అని చెప్పి మామూలుగా చెప్తే బాగోదు కదా. అందుకని తన సభలో తన మనుషుల చేత పవన్ సీఎం అనిపిస్తున్నాడు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చి పవన్ సీఎం అవ్వాలని ఎలా అనుకుంటారు? అనుకుంటే గినుకుంటే ఎప్పుడు అనుకుంటారంటే, వీళ్ళిద్దరి పొత్తులో భాగంగా ఏమైనా బహిరంగ సభలు జరిగితే ఆ బహిరంగ సభలో పవన్ అభిమానులు మా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనుకుంటారు తప్పితే, జగన్మోహన్ రెడ్డి సభలో వచ్చి పవన్ సీఎం అవ్వాలని ఎట్లా అనుకుంటారండి? అయినా పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు కదా. ఇచ్చినా సరే వీళ్ళు ఒక కన్ఫ్యూజన్కి తీసుకురావాలి ఈ పొత్తుని. పవన్ కళ్యాణ్ విషయంలో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, అభివృద్ధి తారక మంత్రం వేస్తాడు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఎక్కడ నమ్మి చంద్రబాబు నాయుడు ఈ కూటమికి ఓట్లేస్తారు అని చెప్పి వీళ్ళు వేస్తున్న వెధవ నాటకాలు ఏంటి అంటే, అసలు ఈ పొత్తే సరిగా లేదు, వాళ్ళకే బోలెడు లొకలొకలు ఉన్నాయి, వాళ్ళే కొట్టుకుని చేస్తున్నారు, ఆ కొట్టుకుని వచ్చే వాళ్ళకి ఎందుకు, మాకేంటి ఓటు అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటానికి. వీళ్ళకి ఇప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేసే తెలివితేటలు లేవు ఇప్పుడు వాళ్ళకి. అంటే ఆ సత్తా లేదు వాళ్ళకి. కన్విన్స్ ఎట్లా అవుతారు ప్రజలు? నువ్వు చెప్పినట్టు పనులు చేస్తే, నువ్వు పోయినసారి అసెంబ్లీలో ఏమన్నావు, రాజధానికి 35,000 ఎకరాలేంటి, ఇంకా ఉంటే కూడా బాగుంటుంది అని ఎక్కడెక్కడ ఉదాహరణలో తీసుకొచ్చి చెప్పి, నువ్వు నా సంపూర్ణ మద్దతు ఉంది దీనికి అని చెప్పిన నువ్వు 3 రాజధానులు మాట్లాడావు కదా. మరి ఇది అడుగుతారు కదా, అడుగుతారు లేదా జనాలు? అది అయిపోయింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఒక్క తీర్మానం చేయమంటే చేయకపోతివి. పోలవరం సంగతి సరిగా పట్టించుకోకపోతివి. 72% అయిపోయిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రైతులకి నీరు అందిస్తే పంటలు పండించుకుంటారు కదా. రైతులు పంటలు పండించుకుంటే రైతులు కుటుంబాల్లో నుంచి కూడా చాలామంది వలస వెళ్ళిపోతున్నారు. ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అసలు వ్యవసాయదారులు ఒకప్పుడు వాళ్ళు తాగడం అంటే తెలియదు వాళ్ళకి, అలాంటిది వ్యవసాయదారులు కూడా ఈరోజు తాగుతున్నారు. లేదంటే మద్యపానం ఇంత ఇదిగా ఎట్లా పెరుగుతుంది చెప్పండి. అంటే వాళ్ళు ఒక బాధ నుంచి, ఒక కష్టంలో నుంచి బయటపడడానికి అది ఒక మార్గంగా మద్యపానం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఈ దశకి తీసుకొచ్చావు. మరి ఈ దశలో ఉన్నప్పుడు నువ్వు ప్రజలను కన్విన్స్ చేయలేవుగా. అందుకని ఏం చేస్తున్నాడు, కొత్త ప్లాను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మార్కెటింగ్లో ఒక సిద్ధాంతం ఉంటుంది, నువ్వు కన్విన్స్ చేయి కుదరలేదా కన్ఫ్యూజ్ చేయి. ఇప్పుడు ఈయన సూట్ కేస్ కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించినోడు కదండి, ఈయనకి బిజినెస్ రూల్స్ బాగా తెలుస్తాయి. అందుకని ఇది బిజినెస్ రూలు, మార్కెటింగ్లో బిజినెస్ రూలు. నువ్వు కన్విన్స్ చేసుకో, కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేసేయి. ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఇలా పథకం చేసి తన సభలో తనకొచ్చిన కార్యకర్తలతోటి పవన్ సీఎం అని అర్పిస్తున్నాడు. ఓకే, అంతేగాని పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చి, పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ సభకి ఎందుకు వస్తారండి? పవన్ సభకి వెళ్తారు కానీ వీళ్ళ సభకి ఎందుకు వస్తారు చెప్పండి? ఇక్కడికి వచ్చి ఇక్కడ పచ్చడవటానికా? అటు ఇటు చూసి 4 దంతే చెప్పండి. మందబలం ఉన్న చోట ఏమైనా జరగవచ్చు కదా. మరి మీరేమో 200 రూపాయలు ఇస్తాము, జెండా పట్టుకుంటే చాలు అని చెప్పి బస్తీల్లోకి వెళ్ళి జనాలు తెచ్చుకుంటున్నారు. ఆ తెచ్చుకున్న వాళ్ళకి ఏం చెప్పమంటే అది చెప్తారు వాళ్ళు, ఏం అరవమంటే అది అరుస్తారు. అంతే కదా. మరి మీరు డబ్బులు ఇవ్వరు కదా. లేకపోతే అక్కడ మ్యాటర్ అంతా క్వార్టర్ అని మొన్నే తేలిపోయింది కదా. మరి తేలిపోయినాక ఇక్కడ మ్యాటర్ కూడా అంతే. వాళ్ళు మీ మనుషులే, మీరు తెచ్చుకున్న కిరాయి మనుషులే. అందుకే వాళ్ళు మీరేం అరవమంటే అలా అరుస్తున్నారు. నిజంగా హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు అయితే పవన్ సీఎం అని అరుస్తారా? చెప్పండి, లాజిక్ చెప్పండి. అంటే ఇటువంటి చర్యలు చేసి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి లబ్ధి పొందాలనుకుంటున్నాడు? యుక్తులండి. వాళ్ళు కొట్టుకుని చేస్తున్నారు అంటే వాళ్ళకి బలం తగ్గించాలని, ప్రజల్లో వాళ్ళకి పలుకుబడిని తగ్గించాలని, వాళ్ళ పొత్తును ఆమోదింపజేయకుండా చెయ్యాలని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఇప్పుడు ఈ సభలో ఈ నినాదం వీళ్ళ పార్టీ వాళ్ళతోటి, అంటే వీళ్ళు తెచ్చుకున్న కిరాయి మనుషులతో చేపించారు. ఇది చూసి రేపు ఆ సభలో నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం అని అరిశారనుకోండి, వాళ్ళకి కావాల్సింది ఈ గందరగోళమేగా. ఇది ఒక మాస్టర్ ప్లాన్. వాళ్ళు చేసే పీకే మార్కు వ్యూహాలు ఉన్నాయి కదా. ఇప్పుడు పీకే లేకపోయినా పీకేని మించిన పీకేలు ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఉచ్చం నీచం ఏమీ తెలియదు, సంబంధం లేదు. దేనికైనా ఒక ప్రామాణికం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది, ఒక మన్నన ఉంటుంది. అవి ఏమీ లేవు వాళ్ళకి. వాళ్ళు హార్డ్ కోర్గా వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటారు. వ్యూహాలు బనటం తప్పు కాదండి, వ్యూహాలు ఉంటాయి. యుద్ధానికి కూడా యుద్ధ నీతులు ఉన్నాయిగా. తర్వాత యుద్ధం చేయరు. తెల్ల జెండా చూపిస్తే యుద్ధం, దాడి చేయరు. ఇలా ఉన్నాయి కదా కొన్ని రూల్స్. అంత పెద్ద పెద్ద యుద్ధాలకే యుద్ధ నీతులు ఉన్నప్పుడు మీరెంత వాళ్ళతో పోలిస్తే? మీకెందుకు ఉంటుంది అసలు? కనీసంలో అంత పెద్దోళ్ళు అంత పెద్ద నీతులు పాటించినప్పుడు మీకు తగ్గ నీతి మీరు కూడా ఫాలో అవ్వచ్చు కదా. అసలు ఇట్లాంటి వ్యూహాలు బెడిసి కొడితే ఇక మీ నెత్తిన చెంగు మీరే వేసుకుని డామిట్ కథ అడ్డం తిరిగిందని ఆడవటమే తప్పితే ఇవన్నీ అసలు ఈ కుప్పిగంతులన్నీ ఎందుకు? మొదటి నుంచి పనిచేస్తే మీరు అసలు జనాలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదుగా. శుభ్రంగా వాళ్ళే వచ్చి కన్విన్సింగ్గా ఓటేసేవాళ్ళుగా. ఓకే మేడం, థ్యాంక్ యూ.